దేవుని యందు ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శ్రేష్టమైనటువంటి నామములో మీకు శుభములు కలుగును గాక. నేటి పరిశుద్ధ ఆదివారపు ఆరాధనకు మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. నేటి ధ్యానాంశము క్రీస్తులో విమోచన, దేవుని ప్రేమలో అందరినీ చేర్చుకొనుట అనేటువంటి ధ్యానములోనికి మీకు స్వాగతం. దైవ కృపనది వలె ప్రవహించుచున్న ఈ పరిశుద్ధ సమయంలో మన హృదయ ద్వారములను విప్పి దేవుని విమోచన ప్రేమ యొక్క అనంతమైన విశాలతను దర్శించుటకు ఆయన వాక్యమును సమీపించుదము. ఈ దినము మనకు ప్రసాదింపబడినటువంటి 4 పవిత్ర పాఠ్యాంశములు: యోనా గ్రంథము, సంకీర్తన 107, తిమోతి గారి యొక్క మొదటి పత్రిక, పవిత్రమైనటువంటి మార్కు శుభవార్త. ఒకే దివ్య ఘోషను మన చెవులకు వినిపించుచున్నవి. యెహోవా కృప సరిహద్దుల నెరగదు, ఆయన ప్రేమ జాతి, వంశము, పాపము అనే గోడలను చీల్చి సర్వ మానవాళిని ఆలింగనము చేయుచున్నది. యోనా నినివేపై చూపబడిన కరుణను గూర్చి క్రోధము గలవాడై తన హృదయపు సంకుచితను దేవుని విశాల హృదయముతో ఎదుర్కొనుచున్నాడు. నినివే అనే పాప నగరము మీద దయ చూపిన దేవుడు తన ప్రవక్తను కూడా తన కరుణలో భాగస్వామిగా చేయదలుచుకున్నాడు. కీర్తనకారుడు ఈ విధంగా పలుకుచున్నాడు: యెహోవాకు కృతజ్ఞతాస్తోత్రములు చేయుడి, ఆయన కృప నిత్యముండును. అంధకారము నుండి వెలుగులోనికి, మరణపు గోతిలో నుండి జీవములోనికి దేవుడు తన ప్రజలను విమోచించుచున్నాడు. పరిశుద్ధుడైన పౌలు ఘోషించుచు ఈ విధంగా వ్రాస్తూ ఉన్నాడు: దేవుడు సర్వ మనుష్యులు రక్షింపబడవలనని ఆశించుచున్నాడు. ఒక మధ్యవర్తి మాత్రమే ఉన్నాడు, అది క్రీస్తు యేసు. ఆయనే తనను తాను సర్వులకు విమోచనగా అర్పించెను. పరిశుద్ధ మార్కు సువార్తలో మనము చూచుచూ ఉన్నాం. పాపులతో భోజనము చేయుచున్న యేసు ఆరోగ్యవంతులకు కాదు, రోగులకు వైద్యుడు అవసరమని ప్రకటిస్తూ ఉన్నాడు. ఆయన పాపులను దూరంగా నెట్టువాడు కాదు. ఆయన వారి మధ్య నిలిచి వారిని కొత్త జీవితంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ 4 వాక్యములు కలిసి ఒక మహాసత్యాన్ని మనకు ప్రకటించుచున్నవి. క్రీస్తు విమోచనము సర్వులకు అని, దైవ ప్రేమ యొక్క ఆలింగనము అందరికీ అని బోధిస్తూ ఉన్నది. ఈ దివ్య సత్యము మన హృదయములను విస్తరింపచేయునుగాక, మన దృష్టిని పరలోక విశాలతలో నాటునుగాక, మరియు